సూర్యాపేట జిల్లా పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి ముంబైకి సరఫరా చేస్తున్న గంజాయి ముఠాను రామాపురం చెక్పోస్ట్ వద్ద కోదాడ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద 20 లక్షలు విలువ చేసే 117 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బీహార్ రాష్ట్రం గాజియాబాద్ జిల్లాకు చెందిన సల్మాన్, అరుణ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సీఐ ప్రసాద్లను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రూరల్ సిఐ కేఎన్డి ప్రసాద్ మరియు ప్రశాంత్ ఎస్ఐ మన టీం అంతా మనకి గాంజా సరఫరా అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ మీద మొత్తం అన్ని వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేస్తున్న క్రమంలో ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో ఒక కారు, ఇండికా కారు ఒకటి AP1U 2947 నెంబర్ది, AP1AU 2947 ఇండికా కారు ఒకటి దాన్ని పట్టుకొని చెక్ చేయడం జరిగింది. అది చూస్తే నార్మల్ చాలా మామూలుగా ఉంది, దాన్ని ఏమున్నట్టు కూడా లేదు. బట్ వాళ్ళ ప్రవర్తన, ఆ కారు ఒక దాని దాని మేకప్ అని చూస్తే కొంచెం తేడా అనిపించి ఆ వెనక ఉన్న సీట్ లేపు చూస్తే వెనక ఉన్న సీట్ కింద మొత్తం దొప్పలా ఉంది. దాన్ని చూస్తే దానికి మొత్తం గాంజా ప్యాకెట్స్ పెట్టున్నాయి. ఆల్మోస్ట్ 117 కేజీల 117 కేజీస్ గాంజా దాంట్లో ఫిల్ చేసి, ఇది మనకి విజయవాడ నుంచి, అంటే దీన్ని లోడ్ చేసింది వైజాగ్లో, వీళ్ళు టేక్ ఓవర్ చేసుకుంది విజయవాడలో. అక్కడి నుంచి వాళ్ళు